ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాలమందు వాగ్దానం చూస్తున్న అనగా వింటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి నేటి వాగ్దానము కీర్తనలు 90వ అధ్యాయము 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ప్రియులారా, ప్రతి ఉదయము దేవుడు మనకు తోడై ఉంటున్నారు. ప్రతిరోజు దేవుడు మనకు తోడై ఉంటున్నారు. ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మనకి దేవుడు తోడై ఉంటున్నారు. మరి ఎన్నో మన జీవితంలో ఎన్నో కాలములు మరి ఎన్నో యుగాలు మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రతి క్షణము కూడా దేవుడు మనతో లేకుంటే మనం ఏమాత్రము కూడా ఈ భూమి మీద జీవించలేం, తృప్తిపరచబడలేం. కాబట్టి దేవుడు నీ కుటుంబానికి దేవుడు మరి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు నీ యొక్క జీవితానికి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలమందు ప్రభా మమ్మలను సజీవులముగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అని ప్రతి ఒక్కరూ కూడా నేటి వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు వెళదాం. కళ్ళు మూసుకుందాం. మహాగణుడవైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి వాగ్దానముగా మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు. ప్రతి ఉదయము కూడా మీరు మాకు తోడయుండి మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలమందు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నారు నాయన. ఈ వాగ్దానము ఈ యొక్క ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప ప్రభ విస్తారముగా మెండుగా నిండుగా కుటుంబములపైన బిడ్డలపైన కుమ్మరింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ దీవెనలతో నింపండి నాయన. మీ ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి ప్రభ. దయగల తండ్రి, మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరిచి ముందుకు నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.